కలుద్దాంరా, కలిసి నడుద్దాం, కలిసుంటే కలదు బలం అంటూ బృందగానం చేస్తున్నారట ఓరుగల్లు కాంగ్రెస్ నేతలు. నిన్నటి వరకు ఢీ అంటే ఢీ అంటూ కలహాల కాపురం చేసిన ఈ నాయకుల ఐక్యత రాగం వెనుక అసలు కథ వేరే ఉందట. కడుపులో కత్తులు, ఆర్టిఫిషియల్ హగ్గులు, ఇన్స్టెంట్ నవ్వులు, పరస్పర ప్రశంసలు, లంచ్ మీటింగులు, డిన్నర్ డిబేట్లు. అధిష్టానం నజర్ కోసం కెమెరా ఫ్రేమ్ అద్దిరిపోతోంది. వేదికలపై నేతల రాజకీయం రక్తి కడుతోంది. హైకమాండ్ కోసం ఐక్యత రాగం ఆలపిస్తున్న ఈ నేతలు ఆ హాట్ సీట్ కోసం ఆస్కార్ అభినయం చేస్తున్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదేంటి అనుకుంటున్నారా? అయితే వాచ్ ది స్టోరీ. తెలంగాణ పాలిటిక్స్ లో వరంగల్ కాంగ్రెస్ నేతల రూటే సపరేట్. ఉప్పు నిప్పుగా ఉంటూ రాజకీయాన్ని హీటెక్కించడం, ధిక్కార స్వరంతో వార్తల్లో నిలవడం ఇక్కడి నేతల స్పెషాలిటీ. పరస్పర విమర్శలు, ఆధిపత్య ప్రదర్శనలతో హైకమాండ్ కు హై వోల్టేజ్ పాలిటిక్స్ చూపిస్తూ ఉంటారు ఇక్కడి నేతలు. మంత్రి కొండ ఒకవైపు, పార్టీలోని టీడీపీ బ్యాచ్ ఎమ్మెల్యేలు మరోవైపు, సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ ఇంకోవైపు. ఇలా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఓరుగల్లు కాంగ్రెస్ లో మూడు ముక్కలాట కనిపిస్తోంది. కొండా దంపతుల తీరుపై కడియంతో పాటు రేవూరి నాగరాజు, గండ్ర సత్యనారాయణ, నాయిని, సారయ్య, ఎర్రబెల్లి స్వర్ణ, కుడా చైర్మన్ ఇనుగాల ఓ స్టేజిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము కావాలా, వాళ్లు కావాలా అని హైకమాండ్ కు అల్టిమేటం కూడా ఇచ్చిన పరిస్థితి. వాళ్లందరిది ఒక దారైతే తనది మరో దారి అన్నట్లు కనిపించిన దొంతు మాధవరెడ్డి. ఇక నాయకుల అనుచరులు క్యాడర్ అయితే నిత్య యుద్ధమే చేసేవారు ఓరుగల్లులో. ఇది నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ పాలిటిక్స్ తీరు. ఉప్పు నిప్పులా ఉంటూ వచ్చిన నాయకులు ఒక్కసారిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారు. ఐక్యత రాగం వినిపిస్తున్నారు. ఓరుగల్లు రాజకీయాల్లో మీరా మేమా అన్నట్లు సవాల్ చేసుకున్న కడియం, రేవూరి, గండ్ర, నాయిని, నాగరాజు లాంటి నేతలు హైదరాబాద్ లో సిఎల్పిలో మంత్రి కొండా సురేఖతో ప్రత్యక్షమై పక్కనే కూర్చుని భేటీ నిర్వహించారు. నవ్వుల పువ్వులు విరిసే దృశ్యాలు విడుదల చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. తేనీటి విందుతో కార్యకర్తలకు కనువిందు చేశారు. ఇకటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఇంట్లో కొండా సురేఖ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు డిన్నర్ డిబేట్ నిర్వహించారు. ఇది మరింత ఆసక్తి క్రియేట్ చేసింది. 2.5 ఏళ్లలో ఎమ్మెల్యే నాయిని నివాసానికి కొండా సురేఖ రావడం అదే మొదటిసారి. అయితే ఆ తర్వాత నేతలు చేసిన కామెంట్స్ మరింత ఆసక్తి రేపాయి. కాంగ్రెస్ పార్టీది పెద్ద కుటుంబం అని, కలహాలు కామన్, కొట్టుకుంటాం తిట్టుకుంటామంటూ కొండా సురేఖతో పాటు ఎమ్మెల్యేలు నాయిని, నాగరాజు చేసిన వ్యాఖ్యలు ఓరుగల్లు పాలిటిక్స్ లో కొత్త చర్చకు దారితీశాయి. హైదరాబాద్ లో తేనెటి విందు, హనమకొండలో డిన్నర్ డిబేట్ మీద డిబేట్ నడుస్తూ ఉండగానే రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్ రెడ్డి సన్మాన సభలో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపించాయి. ఉప్పు నిప్పులా ఉన్న నేతలంతా కలిసి ఆత్మీయ సన్మానం నిర్వహించడం, మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో సహా కడియం, రేవూరి, నాయిని, నాగరాజు, గండ్రతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ముఖ్య నాయకులంతా ఒకరిపై మరొకరు పోటీలు పడి ప్రశంసలు గుప్పించుకోవడం మరింత ఇంట్రెస్టింగ్ గా మారింది. అయితే దీని వెనక అసలు కథ వేరే ఉందనే చర్చ జరుగుతోంది. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతోన్న వేళ సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ తోనే వీళ్లంతా ఐక్యతా రాగం అందుకున్నారని, కలిసిపోయినట్లు కనిపిస్తూ రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారనే ప్రచారం నడుస్తోంది. హైకమాండ్ మొట్టికాయలు వేయడంతో అంతా ఒక్కటే, కలిసి నడుస్తున్నాం అన్నట్లు కనిపించేలా మీడియా ముందు కనిపిస్తున్నారని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తనే పీఠమెక్కాలని ఒకరు, కుటుంబ సభ్యుల కోసం మరొకరు, సతీమణి కోసం ఇంకొకరు, ఇలా జిల్లా నేతలు గ్రేటర్ వరంగల్ పీఠంపై ఆశలు పెట్టుకున్నారు. ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం అందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నిస్తూనే కలిసే ఉన్నట్లు కనిపించాలని డిసైడ్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. నేతల ఐక్యత రాగం వెనుక అసలు కారణం అదే అనే గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కార్పొరేషన్ ఎన్నికల నాటికి ఇది మరింత స్ట్రాంగ్ అవుతుందా,
లేదంటే పటాపంచలవుతుందా అని కాంగ్రెస్ క్యాడర్లో చర్చ జరుగుతోంది.